మహబూబ్ నగర్ జిల్లాలో గవర్నర్ నరసింహన్ పర్యటిస్తున్నారు. ఆదర్శ గ్రామమైన కిషన్ నగర్ లో గ్రామస్తులతో ఇంటరాక్ట్ అయ్యారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జూపల్లి, ఎంపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సార్ ఏమడుగుదాం అనుకుంటున్నంటే నిన్ను నెలకు 2000 కడుతున్నావు కదా, మళ్ళీ లోను ఎట్లా కడుతున్నావు, ఎట్లా సంపాదిస్తున్నావు అడుగుతున్నావు. రోజు కూలికి పోయే చేస్తున్నావు. అది కూలికి పోయే చేస్తాడు. భర్త ఏం చేస్తాడు సుగ్నమ్మ? నా భర్త కూడా ఈదుల పని చేస్తాడు, గౌడ్స్ పని. గౌడ్సా? అంటే మళ్ళా మీరు ఇంకా భూమి ఉన్నదా మీకు? మాకు భూమి లేదు అసలు. ఇంత ఇల్లు ఉన్నది కానీ భూమి లేదు. పిల్లలు ఏం చేస్తారు? పిల్లగాడు సుమని ఆడుతాడు, పిల్లలు చదువుకుంటున్నారు. కళ్ళు గీస్తాడా మీ ఆయన? కళ్ళు అమ్ముతాడు. కళ్ళు అమ్ముతాడా? ఆయన ఎంత సంపాదిస్తాడు? ఆయన సంపాదిస్తాడు 2000 రూపాయలు. దాంట్లో ఎంత తాగిస్తాడు? నేను నమ్మ ఇది నేను నమ్ముతలేను. మీ ఆయన ఎక్కడ సంపాదిస్తాడు? మీ ఆయన ఉన్నారు అక్కడ? లేడు, సిటీలో ఉంటాడు. సిటీలోనా? ఏ సిటీలోమా? హైతనగర్. దాంట్లో ఎంత తాగిస్తాడు? కలుపుతున్నాంలా 2000లో ఎంత తాగేది? అంత ఆయన 4000? 2000 తింటాం, పట్టాక 2000 అప్పు కడతాం. అట్లా కాదు, మాది ఆయన తింటాం, మాది కడతాం. మంచి పని. నేను మీ ఆయన కంటే ఎక్కువ సంపాదిస్తున్నావా లేదా? ఎవరు? నేనా? ఇక ఇంత ఎక్కువ సంపాదిస్తాను. అట్లా తీసుకొచ్చి నువ్వు చేస్తా అంటే మరి నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు కదా. అవును. మరి మీ ఆయన నువ్వు చెప్పినట్టు ఇంటుండా లేదా? వింటున్నాడు. ఎవరైనా వినాలి, తప్పదా? కానీ పిల్లలు స్కూల్ పోతున్నారా? ఎంత అక్కడ ఎంత డబ్బు కడుతున్నారు? ఒక కామెనేమో 13 చదువుతుంది, పిల్లగాడేమో ఎంత డబ్బు ఎంత కడుతుంది అక్కడ ఫీజు? అంత డబ్బు ఎంత కడుతుంది అక్కడ స్కూల్లో? ఫీజు నెలకు 4000 కడతా. స్కాలర్షిప్ వాళ్ళే తీసుకుంటా. అవును మరి. సంవత్సరానికి గవర్నమెంట్ స్కూల్ పంపుతలేవు? పంపుతలేవు. ఎందుకు? గవర్నమెంట్ స్కూల్కి ఏమో బాబు పోతున్నాడు. గవర్నమెంట్ బాబు పోతున్నాడు. పాపనేమో ప్రైవేట్ పంపినావా? ప్రైవేట్ ఎందుకు పంపుతున్నావు? గవర్నమెంట్ స్కూల్ ఎందుకు పంపి? ఉంది కదా గవర్నమెంట్ స్కూల్ నీకు ఇక్కడ. గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా ఇక్కడ మీ ఊర్లో? ఏడుంది, పద్దాకనే ఉన్నది. పద్దాకనే ఉన్నది. 13 డిగ్రీ చేస్తుంది. షాద్నగర్ లో చదివిస్తున్నావా? షాద్నగర్ లో జూనియర్ కాలేజ్ లేదా గవర్నమెంట్ది? దూరం అవుతుంది, మేము తోలలేదు. దూరం అయిందని తోలలేదా? డిగ్రీ ఉన్నదా? డిగ్రీ మీ బిడ్డ 13 చదువుతుందా? నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నేనేం చదవలేదు. ఒకటి నువ్వు చదవలేని బిడ్డను చదివిస్తున్నావు ఎందుకు? నేను చదవకనే గిట్ల అయినా కలుస్తున్నా, కలవద్దని చదివిస్తున్నా. చదివిన వాళ్ళు ముందుకు వస్తారు, చదివిన వాళ్ళు ఎంటకోతున్నాం మేము. అది ఊళ్ళో అందరికి చెప్తావా? మరి అందరికి చెప్తా. మరి ఇప్పుడు నువ్వు చదువుకోలేదు. మా బజార్ కూడా ఒక పార చూడాలి. నువ్వు చదివేదానికి పోలేదా? ఈ చక్కగా వచ్చిన వీడికే వచ్చినావు. చక్కగా సాక్షర భారత్ పోలేదా మళ్ళీ నువ్వు?